ఉంటే సూపర్ బ్రెయిన్ మీ సొంతమా? జర్మనీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెలుగులోకి వచ్చిన నిజాలేంటి? నిజంగానే మొబైల్ బ్రెయిన్కు హానికారిగా మారిందా? యువత చిన్నపిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? స్మార్ట్ లైఫ్ కోసం 3 డేస్ ఛాలెంజ్కు మీరు సిద్ధమా? ప్రస్తుత జీవిత శైలిలో మొబైల్ ఫోన్ చాలా మందికి ఆరు ప్రాణంగా మారిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ను వదలటం లేదు. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితులు ఏర్పడ్డాయి. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. నిమిషానికోసారి దానివైపు చూడాల్సిందే. ఆహారం తీసుకుంటున్నా, ఆఫీసు నుంచి వచ్చి అలా సేద తీరుతున్నా, చివరకు బాత్రూంలోనూ చేతిలో ఫోన్ ఉండాల్సిందే అనేవాళ్లు కోకొల్లలు. ఇక కొందరైతే పడుకునేటప్పుడు కూడా దిండు కింద లేదా పక్కన ఫోన్ పెట్టుకుని నిద్రపోతారు. అయితే ఈ అతి వాడకం వల్ల స్మార్ట్ కావటం సంగతేమో కానీ మతిమరుపు సహా పలు అనారోగ్యాల బారిన పడటం మాత్రం ఖాయమని నిపుణులు ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించారు. స్మార్ట్ ఫోన్ వల్ల ఎదుర్కొనే అనారోగ్య సమస్యలతో కళ్లపై ఒత్తిడి, టెక్స్ట్ నెక్ అంటే రీల్స్ చూస్తున్నప్పుడు లేక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పుడు చేతిలో ఫోన్ పట్టుకుని ముందుకు వంగి కూర్చోవటం వల్ల మెడ, భుజాలు స్టిఫ్ గా ఉండటం వల్ల ఇది దీర్ఘకాలిక కండరాల నొప్పులు రావటం, నిద్రలేమి, గుండె జబ్బులు, శారీరక ఒత్తిడి, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, మస్కులోస్కెలెటల్ డిజాస్టర్ అంటే ఫోన్ వాడుతున్న సమయంలో కూర్చునే, పడుకునే పొజిషన్ వల్ల శరీరంలో వివిధ భాగాలపై ఒత్తిడి వంటి పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫోన్ లేకుంటేనే మీకు సూపర్ బ్రెయిన్ ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు. జర్మనీకి చెందిన కోలెగ్నే హెయిడెల్బర్గ్ యూనివర్సిటీ సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో మెదడుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడైంది. స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువగా ఉపయోగించడం వల్ల మెదడు అత్యంత చురుగ్గా పనిచేస్తుందంటున్నారు పరిశోధకులు. ఇందుకోసం 3 డేస్ ఛాలెంజ్ ను కొంతమందిపై ప్రయోగించారు. 18 నుంచి 30 ఏళ్లలోపు 25 మందిని ఎంపిక చేసి వారిపై ఈ 3 డేస్ ఛాలెంజ్ ను ప్రయోగించారు. సుమారు 72 గంటల పాటు కేవలం అత్యవసర వినియోగానికి మాత్రమే వాళ్లకు ఫోన్ కు అనుమతించారు. రీసెర్చ్ కు ముందు తర్వాత ఆ వ్యక్తులకు ఎంఆర్ఐ స్కాన్ తో పాటు కొన్ని మానసిక పరీక్షలు నిర్వహించారు. ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే ఫోన్ తక్కువగా వాడిన వాళ్లలో బ్రెయిన్ అత్యంత చురుగ్గా ఉందట. అంతేకాదు వ్యసనానికి సంబంధించిన న్యూరో ట్రాన్స్మిటర్ వ్యవస్థకు సంబంధించిన మెదడు క్రియాశీలతలోనూ మార్పులు జరిగాయట. దీంతో ఈ పరిశోధనల ద్వారా ఫోన్ కు ఎంత దూరంగా ఉంటే బ్రెయిన్ అంత సూపర్ గా మారుతుందన్న అంచనాకి వచ్చారట పరిశోధకులు. కాబట్టి బ్రెయిన్ ఎంత షార్ప్ గా ఉండాలి అంటే స్మార్ట్ ఫోన్ కు అంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అతి వినియోగంపై రీసెంట్ స్టడీ మరో కొత్త విషయాన్ని తెలిపింది. చిన్నపిల్లలు, టీనేజర్లు దీనిని ఎక్కువగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందట. గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. స్మార్ట్ ఫోన్ అతి వినియోగం వల్ల అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే ఎక్కువగా ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు వస్తున్నాయట. ఓవరాల్ గా చూస్తే 65% మంది ఆడపిల్లల్లో స్మార్ట్ ఫోన్ అతి వినియోగం ఆందోళనకు కారణమవుతోంది. ఇక స్మార్ట్ ఫోన్ అతి వినియోగం వ్యసనంగా మారినప్పుడు పిల్లల్లో చిరాకు, కోపం, సీరియస్ బిహేవియర్ డెవలప్ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ ఇవ్వకపోతే అలగటం, ఏదైనా హాని చేసుకుంటామని పేరెంట్స్ ను బెదిరించడం వంటి ప్రవర్తన కూడా కనిపిస్తోందట. సో స్మార్ట్ ఫోన్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అతిగా వాడటం వల్ల అంతకంటే ఎక్కువ నష్టాలు ఉన్నాయంటున్నాయి నివేదికలు. కాబట్టి అతి ఎప్పటికైనా హానికరం. కాబట్టి స్మార్ట్ ఫోన్లను అవసరం ఉన్నంత వరకే వాడుకుంటే బ్రెయిన్ తో పాటు హెల్త్ కు కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.